బలాసురుడు దేవేంద్రుని 1000 గుర్రాలను 1000 బాణాలతో అదరగొట్టాడు. మాతలిని, రథాన్ని, ఇంద్రుని ప్రతి అవయవాన్ని ఇన్నూరేసి బాణాలతో బాధించినాడు. పాకుడు ధనుస్సులో బాణాన్ని ఎక్కుపట్టడము, ప్రయోగించడము తెలియనంత వేగంతో యుద్ధం చేశాడు. నముచి 15 బంగారు పిడుల బాణాలను వేసి కేకలు వేశాడు. ఈ విధంగా వానాకాలంలో మేఘాలు సూర్యుని కప్పివేసిన విధంగా బలవంతులైన ఆ ముగ్గురు ఇంద్రుని, అతని రథాన్ని, సారథిని అమ్ములతో ముంచివేశారు. ఆ సమయంలో అయ్యో అమరాధినాథ, అసురుల బాణాలకు గురైపోయినావా అంటూ ఆర్తనాదాలు చేస్తూ దేవతలందరూ ధనుజేశ్వరుల మొగ్గరం నడుమ చిక్కుకున్నారు. సముద్రం నడుమ పడవలో మునిగిపోయే వర్తకుల వలె హాహాకారాలు చేశారు. అప్పుడు దేవేంద్రుడు, ఓ దేవతలారా, భయపడకండి, నేను బ్రతికే ఉన్నాను అంటూ అవక్ర పరాక్రమంతో అమ్ముల పంజరాన్ని చీల్చుకుని గుర్రాలతో కూడిన రథాలతో పాటు బయటకు వచ్చాడు. ఉదయకాలంలో తూర్పున ఉదయించే సూర్యుని వలె వెలిగిపోయాడు. పై విధంగా వెలువడిన దేవేంద్రుడు వెనుతిరిగి పరిగెత్తే తన సైన్యాన్ని చూచి ఓహో అంటూ బిగ్గరగా పిలిచాడు. సైనికులను యుద్ధానికి తిరిగి పురికొల్పాడు. పాకుని తలను, బలాసురుని తలను వాడి బాణాలతోనూ వజ్రాయుధంతోనూ నేలకూల్చాడు. దానిని చూచి బలిచక్రవర్తి బంధువులు భయపడ్డారు. బలి సేనాపతులు భయకంపితులై పరిగెత్తారు. అప్పుడు నముచి దేవేంద్రుడు తన బంధువులను చంపినందుకు మిక్కిలి దుఃఖంతోనూ కోపంతోనూ కదలకుండా నిలబడి బంగారు పిడి, గంటలు కలిగి జనుల చూపులకు దుస్సహమైన ఇనపశూలాన్ని తీశాడు. దీనితో ఛస్తావు అంటూ సింహం వలె గర్జిస్తూ ఆ శూలాన్ని దేవేంద్రునిపై విసిరాడు. ఆకాశంలో వస్తున్న నముచి శూలాన్ని ఇంద్రుడు ఖండించాడు. అటు తర్వాత నముచి తల నరకడానికి పెక్కు అమ్ములను, వజ్రాయుధాన్ని విసిరాడు. నముచి తలను వజ్రాయుధం సైతం నరకలేకపోయింది. నముచి చలించకుండా నిలిచాడు. అందుకు ఇంద్రుడు ఆశ్చర్యపడ్డాడు. వజ్రాయుధం సైతం వమ్మైపోయినందుకు అతడు సందేహించి తనలో ఈ విధంగా అనుకొన్నాడు, కొండల రెక్కలను ఖండించేటప్పుడు కూడా ఏనాడు వజ్రాయుధానికి వాడి తగ్గలేదు. వృత్రాసురుడు మొదలైన వారిని చీల్చేటప్పుడు ఏనాడు ఇది పని ముగించకుండా వెనుతిరగలేదు. ఇప్పుడు ఇట్లా అయిందేమిటి? నేను ఇంద్రుణ్ణి కానా? ఇది వజ్రాయుధం కాదా? దీన్ని ఉపయోగించడంలో పొరపాటు జరిగిందా? ఈ దుష్టరాక్షసుడు దీని వాదర తెగకుండా చేసినాడా? ఇది ఎందుకు ఈనాడు శక్తి కోల్పోయింది అనుకుంటూ దేవేంద్రుడు ఆలోచింపసాగాడు. అప్పుడు ఆకాశవాణి, ఇంద్రుడా, ఈ రాక్షసుడు తడివాటితోనూ పొడివాటితోనూ చావకుండా తపస్సు చేశాడు. వేరే దేనినైనా త్వరగా ప్రయోగించు అంటూ పలికింది. ఆకాశవాణి మాటలు విని తడిదీ పొడిదీ కాని వస్తువు సముద్రపు నురుగు ఒక్కటే అని ఇంద్రుడు నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా సముద్రపు నురుగులో ముంచిన వజ్రంతో నముచి శిరస్సును నరికేశాడు. అందుకు దేవతలు సంతోషించారు. ఓ రాజా, ఆ సమయంలో మునులు దేవేంద్రుని పొగడుతూ పూలదోసిళ్లతో సంతోషంగా దీవించారు. విశ్వావసుడు, పరావసుడు అనే గంధర్వ ప్రభువులు సొంపుగా పాటలు పాడారు. దేవతాస్త్రీలు నాట్యం చేశారు. దేవదుందుభులు మ్రోగినాయి. అగ్ని, యముడు, వరుణుడు, వాయువు రణరంగంలో తమతో తలపడిన వారిని భయంకరంగా పారద్రోలినారు. సింహాలు మృక్కిడి మృగాలను పారద్రోలిన విధంగా దేవతావీరులు రాక్షసుల అహంకారాన్ని అణచి ఓడించారు. రాక్షస సంహారాన్ని ఆపివేయడం కోసం బ్రహ్మదేవుడు నారదుని పంపాడు. ఆ ప్రదేశానికి వచ్చి దేవతలతో నారదుడు ఈ విధంగా అన్నాడు. దేవతలారా, అమృతము మీకు సిద్ధించింది. విష్ణువు దయచేత మీరంతా వృద్ధిలో ఉన్నారు. మిమ్మల్ని ద్వేషించేవారు మరణాన్ని పొందారు. ఇక యుద్ధాన్ని ఆపండి చాలు అని అంటూ తగిన మాటలు పలికి నారదుడు యుద్ధాన్ని మాన్పించాడు. ఈ విధంగా నారద మహర్షి మాట మేరకు యుద్ధాన్ని చాలించి దేవతలంతా స్వర్గానికి వెళ్లారు. చావగా మిగిలిన దైత్యులు విపత్తును పొందిన బలిచక్రవర్తిని తోడుకొని పశ్చిమగిరి శిఖరానికి చేరుకున్నారు. యుద్ధరంగంలో మరణించిన రాక్షసులందరినీ శుక్రుడు తన మృత సంజీవిని విద్యా ప్రభావం వలన బ్రతికించాడు. శుక్రుని అనుగ్రహం చేత శరీర బాధలు చల్లార్చాడు. ఓడిపోయిన అపారమైన లోకజ్ఞానం కలవాడు కనుక బలిచక్రవర్తి దుఃఖించలేదు అని పరీక్షితుతో సుఖమహర్షి ఇలా అన్నాడు. ఒకనాడు కైలాసగిరి మీద శివుడు కొలువు తీరి ఉండగా మోహిని అవతారం ఎత్తి విష్ణువు రాక్షసులను వంచించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన సంగతి ప్రస్తావనకు వచ్చింది. వెంటనే శివుడు సతీదేవితో కూడి వృషభాన్ని ఎక్కి ప్రమథ గణాలతో కూడి మధుసూదనుడు ఉన్న మందిరానికి వచ్చాడు. అలా వచ్చిన శివుని పురుషోత్తముడు పూజించాడు.
కుశల ప్రశ్నల అనంతరము మధుర భాషణంలో శివుడు హరి మీద మైత్రితో ఇలా అన్నాడు: దేవ, జగత్స్వరూపంగా కనిపించేవాడా, దేవేశ, జగదీశ, ఈ కాలము జగత్తు ఈ రెంటి యొక్క వ్యాపకత్వానికి కారణమైనవాడా, అన్ని భావములకు ఆత్మయు హేతువు అయిన వాడవు నీవే. ఆద్యంతములు లేక అంతటా నిండి ఉన్న పూర్ణ స్వరూపుడవు, అమృత స్వరూపుడవైన వాడవు నీవు. నీవు దుఃఖాతీతుడవు, గుణాతీతుడవు, మార్పు చెందని శాశ్వతుడవు, అఖిలానికి కారణము నీవు, సృష్టి స్థితి లయములకు కారణము నీవు. స్వార్థాన్ని అహంకారాన్ని విడిచిన మునులు కైవల్యాన్ని కోరి నీ పాదద్వయాన్ని సేవిస్తారు. కొందరు నీవే బ్రహ్మమని అంటారు, కొందరు ధర్మమని, కొందరు పురుష ప్రకృతులకు అతీతుడవైన వాడవని అంటారు. శక్తి సహితుడవు నీవే అని, కొందరు నాశరహితుడవని, స్వతంత్రుడవని, అధికుడవని, ఇలా రకరకాలుగా అనుకుంటారు. సత్తుకి అసత్తుకి ఆశ్రయము నీవే. వస్తుభేదము లేనప్పుడు ఆభరణాదులు, బంగారము ఈ రెండూ ఒకటే కదా. సముద్రాలు ఎన్ని ఉన్నా అందులో ఉన్న నీరు ఒక్కటే కదా. ఆ కారణంగా పైకి భేదాలుగా కనిపిస్తున్నా వాస్తవంలో నీవు ఈ విశ్వానికంటే వేరైన వాడవు కాదు. నీరజాక్ష, నీ లీలలను మరీచి వంటి మహర్షులు సైతము తెలుసుకోలేరు. నిత్యుడనై ఉన్న నాకు సైతము తెలియదు. నీ మాయ తెలియక అజ్ఞానులై అమరులు, అసురులు కూడా బాధపడతారు. ఇంక మిగతా వాళ్ళ లెక్కేమిటి? నీవు ఏ రూపాన్ని పొందకుండా శోభిల్లుతూ ఉంటావు. రూపాన్ని పొంది సకలాన్ని పుట్టించి రక్షించి పిమట లయం కావటానికి కారణమవుతావు. సకల చరాచర రూపుడవై వెలుగొందుతూ ఉంటావు. ఆకాశంలో వాయువు ఏ రీతిలో విహరిస్తాడో అలాగే సర్వాత్మకుడవైన నీవు అంతటా ఉంటావు. ఈ జగత్తుకు బంధమోక్షములు నీవే, సర్వము నీవే. ఓ పద్మనాభ, నీవు అనేక అవతారాలను ధరించడాన్ని చూశాను. కానీ మోహిని అవతారంతో రాక్షసులను మోసగించి అమృతాన్ని దేవతలకు ఇచ్చిన రూపాన్ని చూడాలని మనస్సు కుతూహలపడుతూ ఉన్నది. ముకుంద, పురుషుడవై ఉంటూనే లోకాలను చిక్కులు పెట్టే నేర్పరివి. అట్టి నీకు ప్రకృతి రూపంలో లోకాలను ఆకర్షించడంలో ఆశ్చర్యము ఏముంటుంది? ఆ విధంగా శివుని చేత కోరబడిన వాడై భావగర్భితంగా నవ్వుతూ విష్ణువు ఇలా అన్నాడు: శ్రీకంఠ, నిన్ను నీవు మరచిపోకుండా ఉండాలి సుమా. నీ మనస్సుకు సంతోషం కలిగిస్తాను. నాడు రాక్షసుల్ని మోసగించి అమృతాన్ని రక్షించుకోవటానికి ధరించిన ఆ ఆకారం మోహినీ రూపం లోకాన్ని ముంచివేసేటటువంటిది. నీవై నీవు చూస్తానంటే చూపెడతాను. అయినా కోరికలు పుట్టినప్పుడు వాటిని తీర్చుకోవటం తప్పేమీ కాదని అంటారు కదా అని పలికి విష్ణువు మాయమైనాడు. పార్వతీ సమేతుడైన శివుడు హరి ఎక్కడకు వెళ్ళినాడో, ఎక్కడ ఉన్నాడో అనుకుంటూ 10 దిక్కులా అంతటా చూస్తుండగా ఆ శివుని ఎదుట ఒక ఉద్యానవనంలోని చెట్ల వరుసలో ఒకానొక చెట్టు నీడలో స్తన కలశాలపైన గల పైట తొలగిపోగా, కొప్పుముడి కదలాడగా, నొసటిపై ముంగురుల గుంపులు ముసురుకొనగా, ఉన్నదా లేదా అని సందేహించేటట్లున్న నడుము కదలాడగా, చెక్కిళ్లపై చెవుల కమ్మల వెలుగులు చిందులాడగా, పిరుదుల బరువుతో అడుగులు తొట్రుపడగా, చూపుల వెలుగుల గుంపులు దిక్కులను కప్పివేయగా, జారిపోయిన చీర ఎడమచేతితో పట్టుకుని బంగారు అందియల జంట గలగలమని శబ్దించగా, చేతిగాజుల ఝణఝణమనే శబ్దాలు అతిశయిల్లగా, పుట్ట చెండుతో ఆడుకుంటూ ఉన్న చెలువను చూచెను. ఆ విధంగా చూచి అదివరకే మగువ వలపుతో సగమైన శివుడు ఆ మగువ ప్రాయము, అందము, స్వభావము, విలాసాలు తనను బాగా ఆకట్టుకొనగా గుడ్లప్పకించి ఎడతెరపి లేకుండా చూచి మెత్తబడిన చిత్తంతో, ఈ కనిపించే అన్నుల మిన్న ఎవరిదో కదా, ఈ అందమైన నెలతను మునుపు ఏ కల్పంలోనూ చూడలేదు. ఈమెను బ్రహ్మ సృష్టించలేదనడం నిజం. ఇల్లాలుగా ఈ వయ్యారిని పొందగలిగే అదృష్టవంతుడు ఎవడో. విహారాలకు నాకీ చెలువ లభిస్తుందా అనుకున్నాడు శివుడు. ఈ ప్రకారంగా మన్మథుని బాణాలు హద్దు దాటి వేటాడగా శివుని పెద్ద బిరుదు వ్యర్థమైపోయేటట్లు మోహిని ముడిచిన కొప్పుముడి ఊడిపోయింది. కురులు భుజాలపైన, మెడలపైన చల్లా చెదురై కదలాడినాయి. ఆమె నొసటి మీది కస్తూరి బొట్టు కరిగిపోయింది. అందమైన మోము వెలుగులు అన్ని దిక్కులా ప్రసరించాయి. చిరునవ్వులు చిందులాడుతున్నాయి. లేత చెమటలతో తొట్రుపడుతూ పులకలు మొలకెత్తినాయి. మనసుకు ముదాన్ని కలిగించే బంతిని అందమైన చేతులతో అందుకొన్నది. ఆ బంతిని ఎదకు ఆనించుకుంది, చెక్కిలిపై చేర్చుకుంది, చిబుకానికి తాకించుకుంది, చను మొనలపై అదిమి పట్టుకుంది, గోరులతో మీటింది. అందమైన చేతులలోని మెల్లమెల్లగా కదలాడే మేలిమి బంగారు కంకణాలు ఝణఝణ ధ్వని చేయగా
కుచ కలశాలు ఒకదానితో ఒకటి ఉరుసుకొనగా కుడి ఎడమలకు త్రుళ్ళి పడేటట్లు చెండును వయ్యారంగా పైకెగురవేసింది. తనకు తానే చిన్ని చిన్ని పందాలు కట్టింది. సన్నని నడుము కదలాడేటట్లు, మెడలోని హారాలు చిక్కుపడేటట్లు తిరుగులాడింది. అలా సంచరించేటప్పుడు చెవుల కమ్మల వెలుగులు చెక్కిళ్లపై చిందులాడినాయి. ఆమె గుండ్రంగా తిరుగుతూ పుట్ట చెండును పట్టుకుని పక్కలకు కదలుతోంది. అప్పుడు ఆమె పైట చెంగు జారిపోయింది. వడ్డాణంలోని బంగారు చిరుగంటలు మ్రోగినాయి. కాలి అందెలు గల్లు గల్లుమన్నాయి. చేతి మురువుల రతనాలు తళుక్కుమన్నాయి. ఆమె వెనువంట పరుగెత్తి బంతిని పట్టుకున్న బంతిని నేలపై చరస్తూ అది పైకెగరినప్పుడు 2 చేతులు చేర్చి చాలాసార్లు కొట్టుకున్నది. బంతి ఎగిరేటప్పుడు పడేటప్పుడు పొడవైన వలలు వేసి లాగుతున్నట్టు సోగచూపులు వ్యాపింపచేస్తున్నది. చెండును కొడుతూ 1 నుండి 1000 దాకా నేర్పుతో లెక్క పెడుతోంది. మోహిని ఎర్రతామరల వంటి తన కాలి ఎర్రని వెలుగులతో తూర్పు కొండపైని సూర్యుడును గుర్తుకు చేస్తుంది. అందమైన ఆమె మోము చంద్రుని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను కల్పిస్తుంది. అప్పుడప్పుడు కుచకలశాల మిట్ట పల్లాల నుండి జారిపోయిన పైట కొంగును సరిచేసుకుంటున్నది. చెక్కిళ్లపై చిందే చెమటబొట్లను కొనగోళ్లతో ఎగజిమ్ముచున్నది. ఎర్రని పెదవిని దొండపండుగా భ్రమించి వచ్చిన రామచిలుకలను అదలిస్తున్నది. పద్మం వంటి ముఖంలోని పరిమళాల కోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలిస్తున్నది. అందమైన మందగమనం నేర్చుకోవటానికి వచ్చిన రాజహంసల జంటను గెంటుతున్నది. సోగచూపుల కోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్ల జంటలకు దూరంగా వెళుతున్నది. పొదరిండ్ల దగ్గరకు వెళ్లకుండా చిగురుల వంటి చేతులకు మనసుపడి వచ్చిన కోయిల జంటలకు దూరమవుతోంది. తీగల ఉయ్యాలపై ఊగుతూ, పూల గురువింద గుబురులపై ఎక్కుతూ, పుప్పొడి గుట్టలను దాటుతూ, మకరందాల మడుగులు గడుస్తూ, క్రీడా పర్వతాలపై విహరిస్తూ, చిగురుటాకుల పీటలపై సేద తీర్చుకుంటూ, తీగ ఇండ్లలో దాగుడు మూతలాడుతూ, మొగలి బోదెలకు ఆనుకుంటూ, పూలరేకుల గవాక్షాలలో తొంగి చూస్తూ, మెట్ట తామరల మొక్కలను తాకుతూ, సంపెంగ పొదల గడపలలో నిలబడుతూ, అరటాకుల ద్వారాలు తెరుస్తూ, కమ్మ పుప్పొడి బొమ్మలను బుజ్జగిస్తూ, రతనాల బాటలపై విహరిస్తూ, చలువరాతి తిన్నియలు సమీపిస్తూ, రత్న పంజరాలలోని గోరువంకలకు పలుకులు నేర్పుతూ, ఇచ్చవచ్చిన దానిని చూస్తూ, చూసిన దానిని మెచ్చుకుంటూ, మెచ్చుకున్న దానిపై అచ్చరువు కనపరుస్తూ, మై మరపిస్తూ ఆ వాల్గంటి ఒంటరిగా ఆ తోటలోని అంతులేని అందచందాలతో జగన్మోహిని అయి విహారం సాగించింది. మోహిని వాలుచూపుల పదను చేత శంకరుని ధైర్యం సడలిపోయింది. అతడు తనను తాను మరచాడు, తన అనుచరులను మరచాడు, చివరికి అర్ధాంగిని కూడా మరిచిపోయాడు. ఆ సమయాన మోహిని బంతిని ఎగురవేసింది. దానిని పట్టుకోవడానికి వ్యవధానం లేకపోవడంచే అది చేతికి చిక్కక జారిపోయింది. దానిని తీసుకోవడానికి వస్తుండగా గాలి తాకిడికి ఆమె చీర ఊడిపోయింది. అప్పుడు శివుని మనస్సు కంపించిపోయింది. కడగంటి కాంతుల దానిని, చీర కట్టుకొనడానికి ప్రయత్నిస్తున్న దానిని, చనుల బరువుతో వంగిన దానిని, 2 చేతులతో దాచుకున్న అంగం కలదానిని, కొప్పుముడి వీడి వ్రేలాడుతున్న దానిని, ఆ మోహినిని చూచి శివుడు కామావేశంతో చలించినాడు. సిగ్గుపడి తన భార్య చూస్తున్నా కూడా చంద్రుని వంటి మోముగల ఆ మోహిని కేలుదామరను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళినాడు. తనను సమీపిస్తున్న శివుని చూచింది మోహిని. చీర ఊడి పడిపోగా సిగ్గుతో నవ్వుతూ చెట్ల చాటును దాగింది. ముక్కంటి ఆమె వెంట పడినాడు. యవ్వనంలో ఉన్న ఆడ ఏనుగును కామోద్రేకంతో చేరిన మదించిన మగ ఏనుగు వలె శివుడు మోహిని వెంట పడి బేలా పోవద్దు పోవద్దు అంటూ దగ్గరకు పరుగెత్తి తన చేతితో ఆమె కొప్పును పట్టుకొని ఆత్రంతో కౌగిలించుకొని రతి క్రీడకు పూనుకోబోయినాడు. మోహిని శివుని కౌగిలి నుండి వదిలించుకొని మోహిని జడకట్టు వీడి వీపుపై వ్రేలాడుతున్నది. పిరుదుల బరువు వలన అలసిపోతూ ఉన్నది. మరలా కవ్వింపుగా వెనుతిరిగి చూస్తున్నది. విభ్రమాలు ప్రదర్శించే జగన్మోహిని వెంట ఆడ ఏనుగు వెంట మదపుటేనుగు వలె శివుడు పరుగెత్తినాడు. అది మన్మథుడు మరల శివుని జయించనా అనిపించింది. అలా పరుగెత్తుతూ కొండలు, అడవులు, సెలయేరులు, సరస్సులు దాటి వెళ్ళునప్పుడు శివుని అమోఘమైన వీర్యం స్ఖలనమై నేలపై పడింది. అది పడిన తావెల్లా భూమిపై వెండి బంగారం అయ్యింది. వీర్యం పతనమైన వెంటనే శివుడు తనంతకు తాను తెలివి తెచ్చుకున్నాడు. ఇదంతా విష్ణుదేవుని మాయ వలన కలిగిన మోహమని గ్రహించినాడు.
జగదాత్మకుడైన శివుడు తన మహిమ వల్ల విష్ణుమాయను తెలుసుకొని వెనుదిరిగినాడు. హరి కూడా సిగ్గు వదలి స్త్రీ రూపాన్ని విడిచిపెట్టి మగవాడుగా మారిపోయినాడు. మదనుని జయించవచ్చు, యముడిని ధిక్కరించవచ్చు, మృత్యుంజయుడు కావచ్చు. కానీ ఆడువారి చూపులు అనే బాణాలను జయించడం త్రిపురవైరి అయిన శివునికి కూడా సాధ్యం కాదు. ఈ విధంగా మోహిని రూపాన్ని చాలించి పురుష రూపం ధరించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు: సకల దైవత శ్రేష్ఠ, నీ ఒక్కడవు తప్ప నా మాయను ఇంకెవ్వడు తెలుసుకొనగలడు? మోహిని రూపాన్ని ధరించిన నా మాయలో పడి మోసపోక ధైర్యంతో పొరపాటును తెలుసుకున్నావు. ఈ మాయ కాలస్వరూపమై కాలంతో పాటు నా యందు అధివసించి ఉంటుంది. ఈ మాయ నన్ను గెలువలేదు. అల్పజ్ఞులు తెలుసుకొనలేని నా మాయను నీవు తెలుసుకున్నావు అంటూ విష్ణువు శివుని గౌరవించినాడు. స్నేహభావంతో శివుడు సంతోషించి సతీదేవితో ప్రమథగణాల సేవలందుకుంటూ తన నివాసానికి వెళ్ళినాడు. ఓ రాజా, సముద్రాన్ని తరించేటప్పుడు మందర పర్వతాన్ని ఉద్ధరించడం కోసం కూర్మావతారాన్ని ధరించిన శ్రీహరి యొక్క చరిత్రను వినినా కీర్తించినా సంసార సముద్రంలో మునిగిపోతున్న అల్పజ్ఞులైన జనులు శ్రేయస్సును పొంది విస్తారమైన సుఖాలను పొందుతారు. ఇది తథ్యము. అసురులను స్త్రీ రూపంలో నేర్పుగా మోహింపచేసి ఆపన్నులైన దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు ఆ శ్రీహరి. నిర్మలంగా ప్రకాశించే ఆ విభునికి ఆయన ధరించిన మోహిని రూపాన్ని భావిస్తూ నమస్కరిస్తున్నాను. ఆ రూపం అజ్ఞానపు చీకట్లను రూపుమాపే సూర్యుని స్వరూపంగా భావిస్తున్నానని శుకుడు ఇలా అన్నాడు. ఓ నరవర, ఇప్పుడు నడుస్తూ ఉన్నది వైవస్వత మన్వంతరం. ఇది 7వ మనువు పరిపాలించే కాలం. ఇతనినే శ్రాద్ధదేవుడు అని అంటారు. బలవంతులైన 10 మంది కొడుకులతనికి ఉన్నారు. వాళ్ల పేర్లు ఇక్ష్వాకుడు, నభకుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరుషకుడు, వృషధ్రుడు, వసుమంతుడు. ఈ 10 మంది రాజులు. పురంధరుడు అనేవాడు ఇంద్రుడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, రుద్రులు అనే సంజ్ఞలు కలవారు దేవతలు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు అనేవారు సప్తఋషులు. అందులో కశ్యపునికి అదితి గర్భంలో విష్ణువు వామన రూపంలో జన్మించి ఇంద్రునికి తమ్ముడయ్యాడు. ఇంతవరకు 7 మన్వంతరాలు చెప్పాను. రాబోయే మన్వంతరాలలో శ్రీహరి యొక్క పరాక్రమాన్ని గురించి చెబుతాను. నీవు శ్రద్ధగా వినవలసింది అని శుక మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, విశ్వకర్మ కుమార్తెలు అయిన సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనే పేర్లు కలవారు సూర్యునకు భార్యలుగా ఉన్నారని నేను ఇంతకు ముందే చెప్పాను. వీరిద్దరే కాకుండా 3వ భార్య బడబ అనే ఆవిడ ఉంది. సంజ్ఞకు యముడు, శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు. ఛాయాదేవికి తపతి, సావర్ణి, శనైశ్చరుడు కలిగారు. సంవరుణుడు తపతిని భార్యగా చేసుకున్నాడు. బడబకు అశ్విని దేవతలు కలిగారు. ఇక రాబోయే కాలంలో సావర్ణి అనేవాడు 8వ మనువుగా వస్తాడు. ప్రస్తుతం ఆయన తపస్సులో ఉన్నాడు. ఓ రాజా, ఒకసారి కనిపిస్తూ మరొకసారి కనిపించని అశాశ్వతాలైన ఐశ్వర్యాల కోసం ఒక మనువు తన కాలపరిమితిని ముగించుకునే లోపునే ఇంకొక మనువు కాచుకొని ఉంటాడు. సూర్యసావర్ణి పాలించే 8వ మన్వంతరంలో అతని తనయులు నిర్మోహుడు, విరజస్కుడు మొదలైన వారు రాజులు అవుతారు. సుతపులు, విరజులు, అమృతులు, ప్రభులు అనువారు దేవతలుగా ఉంటారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, ద్రోణాచార్యుని కొడుకైన అశ్వత్థామ, కృపాచార్యుడు, నా తండ్రి అయిన వ్యాసుడు, ఋష్యశృంగుడు వీరు సప్తర్షులు. వీళ్ళు ఇప్పుడు తమ యోగబలం చేత తమ ఆశ్రమ ధర్మంలో ఉన్నారు. విరోచనుని కుమారుడైన బలి ఇంద్రుడవుతాడు. ఇంతవరకు చెప్పి శుకుడు తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజా, మునుపు బలిచక్రవర్తి తన పరాక్రమంతో స్వర్గలోకాన్ని కైవశం చేసుకోగా శ్రీహరి వామనుడిగా వెళ్లి 3 అడుగులు దానమడిగాడు. దానమిచ్చిన బలి భగవంతుని ఆదేశానుసారం అమరావతి కన్నా సొగసైన సుతలలోకానికి వెళ్లి సుఖంగా ఉన్నాడు. అటు తర్వాత విష్ణువు వేదగుహికి, సరస్వతికి సార్వభౌముడనే పేరుతో జన్మిస్తాడు. శ్రీహరి దేవేంద్రుని పదవిలో బలిని నిలుపుతాడు. విష్ణువు నుండి బలి దేవేంద్ర పదవి పొందినప్పటికీ బలి విష్ణువుకు ఇచ్చిన దానఫలం చెడదు. అది అలాగే ఉంది. అటు తరువాతి కాలంలో వరుణుని కొడుకైన దక్షసావర్ణి 9వ మనువు అవుతాడు. అతని కొడుకులైన ధృతకేతువు, దీప్తకేతువు మొదలైన వారు రాజులు కాగలరు. పరుడు, మరీచడు, గర్గుడు మొదలైన వారు దేవతలు అవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు.
ద్యుతిమంతుడు మొదలైన వారు సప్తఋషులు అవుతారు. ఆ కాలంలో విష్ణువు ఆయుష్మంతునికి అంబుధారకు జన్మిస్తాడు. అతని రక్షణలో దేవేంద్రుడైన అద్భుతుడు అనేవాడు 3 లోకాలను సంతోషంగా పాలిస్తాడు. ఓ రాజా, ఆ తర్వాత ఉపశ్లోకుని కొడుకైన బ్రహ్మసావర్ణి 10వ మనువు అవుతాడు. అతని కొడుకులైన భూరిషేణుడు మొదలైన వారు రాజులవుతారు. హవిష్మంతుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. శంభుడనేవాడు ఇంద్రుడవుతాడు. విబుద్ధులు మొదలైన వారు దేవతలు అవుతారు. రాజా, ఆ కాలంలో విష్ణువు విశ్వసృజునికి విషూచికి విశ్వక్సేనుడనే పేరుతో అంశావతారుడై జన్మించి శంభునికి చెలికాడై లోకాన్ని కాపాడుతాడు. ఆ తర్వాత వచ్చే కాలంలో ధర్మసావర్ణి 11వ మనువు అవుతాడు. అతని కొడుకులైన సత్యధర్ముడు మొదలైన వారు 10 మంది రాజులు అవుతారు. విహంగములు, కామగమనులు, నిర్వాణ రుచులు దేవతలు అవుతారు. వైద్రుతుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. అరుణుడు మొదలైన వారు సప్తఋషులు అవుతారు. ఆ కాలంలో విష్ణువు ధర్మసేతువు అనే పేరుతో సూర్యుని కొడుకుగా జన్మిస్తాడు. అతడు మహిమలతో సంపన్నుడై వైద్రుతుడు సంతోషించేటట్లు 3 లోకాలను కరుణతో కాపాడుతాడు. ఓ రాజా, ఆ తర్వాత రాబోయే కాలంలో భద్రసావర్ణి 12వ మనువు అవుతాడు. అతని కొడుకులైన దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలైన వారు రాజులవుతారు. ఋతుధాముడనేవాడు ఇంద్రుడవుతాడు. హరితులు మొదలైన వారు దేవతలు అవుతారు. తపోమూర్తి, తపస్వి, అగ్నిద్రకుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. ఆ కాలంలో విష్ణువు సత్యతపునికి సూనృతకు స్వధాముడు అనే పేరుతో జన్మిస్తాడు. అతడు మనువు సంతోషించేటట్లు లోకాన్ని రక్షిస్తాడు. ఓ రాజా, ఆ తర్వాతి కాలంలో ఆత్మవంతుడైన దేవసావర్ణి 13వ మనువు అవుతాడు. అతని కొడుకులైన చిత్రసేనుడు, విచిత్రుడు మొదలైన వారు రాజులవుతారు. సుకర్ములు, సూత్రాములు దేవతలు అవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. నిర్మోహుడు, తత్వదర్శుడు మొదలైన వారు సప్తఋషులు అవుతారు. ఓ రాజా, విష్ణువు దేవహోతకు బృహతికి యోగ విభుడు అనే పేరుతో జన్మిస్తాడు. ఇంద్రునికి చాలా సాయం చేస్తాడు. పిమ్మట వచ్చే కాలంలో ఇంద్రసావర్ణి 14వ మనువు అవుతాడు. అతని కుమారులు ఉరుగంభీరుడు, వసువు మొదలైన వారు రాజులవుతారు. పవిత్రులు, చాక్షుషులు దేవతలవుతారు. శుచి అనేవాడు ఇంద్రుడవుతాడు. అగ్ని, బాహువు, శుచి, శుక్రుడు, మాగధుడు మొదలైన వారు సప్తఋషులవుతారు. ఇంకా ఆ కాలాన విష్ణువు సత్రాయణునకు వితానకు బృహద్భానుడు అనే పేరుతో జన్మిస్తాడు. దేవతలు సంతోషించేటట్లు క్రియాకలాపాలు విస్తరిస్తాడు. ఓ రాజా, 3 లోకాల్లోనూ ప్రఖ్యాతి పొందే మనువుల విధానాన్ని చెప్పినాను. 14 మంది మనువులు అంతరించి 1000 యుగాలు గడిస్తే బ్రహ్మకు 1 దినం అవుతుంది అని శుకుడు చెప్పగా పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు. ఓ శుభచరిత, ఈ పదవులలో మనువులను ఎవరు నియమిస్తారు? ఎందువల్ల వారు గొప్ప వైభవాన్ని పొందారు? ఆ మన్వంతరాల్లో ఎందుకు విష్ణువు జన్మిస్తాడు? నాకు తెలిసేటట్లు చెప్పు అని అడిగిన పరీక్షిత్తుతో శుకుడిలా అన్నాడు. మనువులు, మునులు, మనువుల తనయులు, ఇంద్రుడు, దేవతలు విష్ణుమూర్తి ఆనతికి లోబడి ఉంటారు. యజ్ఞుడు మొదలైన వారు విష్ణుదేవుని అంశతో రూపుదాలుస్తారు. అతని సహాయం వల్ల మనువులు లోకాన్ని పాలిస్తారు. క్రమంగా 4 యుగాల చివర వేదాలను కాలం మింగివేస్తుంది. పుణ్యాత్ములైన మునులు తమ తపశ్శక్తి వల్ల మళ్ళీ వేదాలను దర్శిస్తారు. పూర్వం వలె ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. విష్ణువు ఆజ్ఞ చెల్లుబడి అవుతుంది. తమ తమ కాలాలలో రాజులు లోకాన్ని పంచుకుని పరిపాలిస్తారు. విష్ణుమూర్తి ప్రాప్తమున్న వారిని ఇంద్ర పదవులలోనూ, పెక్కు విధాలైన దేవతలను ఆయా పదవుల్లోనూ నియమిస్తారు. వారు తమకు నిర్ణయించబడిన నియమాలతో ముల్లోకాలను పాలిస్తారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి. నిర్మలమైన చరితము కలవాడా, శాశ్వతుడైన విష్ణువే యోగీశుని రూపంలో యోగాన్ని బోధిస్తాడు. ముని రూపంలో కర్మను చేస్తాడు. ప్రజాపతి రూపం దాల్చి సృష్టి చేస్తాడు. ఇంద్రుడై రాక్షసుల విజృంభణాన్ని అరికట్టుతాడు. చతురుడైన సిద్ధుని రూపంలో జ్ఞానాన్ని బోధిస్తాడు. కాలుని రూపంలో అంతం చేస్తాడు. రకరకాల నామరూపాలతో ఉండి కర్మలే ప్రధానంగా కలవారి కన్నులకు కనబడడు. కడచిన రూపాలతో, నడుస్తున్న రూపాలతో, రాబోయే రూపాలతో అతడు అనేక రీతులవాడై అనేక చరితలతో వెలుగొందుతాడు అని చెప్పగానే పరీక్షిన్ మహారాజు ఇలా అడిగాడు. మునీశ్వరా, శ్రీహరి బలిచక్రవర్తిని ఎందుకు 3 అడుగుల నేలను ఇమ్మని అడిగాడు? తాను నిశ్చలుడు, పూర్ణుడు, కోరికలేమీ లేని పూర్ణకాముడు, లక్ష్మీయుతుడు కదా.
అటువంటి వాడు పరాయి చోటికి దీనుని వలె ఎందుకు వెళ్ళాడు? ఏ తప్పూ చేయని కల్మషం లేని బలిని ఎందుకు బంధించాడు? నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అడిగితే శుకుడు సమాధానంగా ఇలా చెప్పసాగాడు. ఇంద్రుని చేతిలో ఓడిపోయి సిగ్గుతో వెనుతిరిగిన బలిచక్రవర్తి చివరికి ఏదో రీతిని శుక్రాచార్యుని దయవలన కోలుకొన్నాడు. అతని మనసుకు నచ్చేలా అతనిని సేవించి శిష్యుడై ఆరాధించాడు. అతడు కూడా బలి యొక్క భక్తికి మెచ్చుకొని అతని చేత విధి విహితంగా విశ్వజిద్యాగం చేయించాడు. అందువలన అతనికి యజ్ఞకుండంలోని అగ్నిదేవుడు బంగారం తొడుగుగల రథాన్ని, సూర్యుని గుర్రాల వంటి ఆకుపచ్చని గుర్రాలను, సింహధ్వజాన్ని, గొప్ప దివ్యమైన ధనుస్సును, నిండైన అంపపొదిని, కవచాన్ని ముందుగా ఇచ్చాడు. పాపహరుడైన అతని తాత ప్రహ్లాదుడు దయతో వాడిపోవని పద్మమాలను ఇచ్చాడు. శుక్రుడు చంద్రుని వలె తెల్లనైన శంఖాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా అతనికి బాణాలు, రథం, కత్తి, అమ్ముల పొది, ధనుస్సు, పద్మమాల, గుర్రాలు, కవచం ఏర్పడ్డాయి. అతని చేతులకు బంగారు మణిమయ కంకణాలు అమరాయి. శత్రువులను అణిచివేసే శక్తియుక్తులు కలిగిన వాడు అయ్యాడు. బలిచక్రవర్తి బ్రాహ్మణులకు అనేక దానాలను చేసి వారిని సంతుష్టులుగా చేశాడు. వారి మంగళాశీర్వచనాలు పొందాడు. పెద్దలకు మొక్కాడు. విశిష్టులైన దేవతలను మనసారా భక్తితో కొలిచాడు. నిర్మలుడైన ప్రహ్లాదుని చెంతచేరి శిరసు వంచి నమస్కరించాడు. ప్రకాశిస్తున్న రథం ఎక్కి అతడు పర్వత శిఖరం మీద జాజ్వల్యమానంగా వెలిగే అగ్నిలా ప్రకాశించాడు. మృత్యువును సైతం దండించే యముని వంటి వారు దేవతలను, సిద్ధులను, సాధ్యులను, గంధర్వులు మొదలైన వారిని సంహరించేవారు. దిక్కులను పిండికొట్టేవారు. దేవతలకు శత్రువులైన రాక్షస దండనాథులు తనతో సమానమైన పరాక్రమం కలవారు తన్ను సేవిస్తూ ఉన్నారు. ఓ రాజా, ఈ విధంగా బలిచక్రవర్తి తన చూపులతో ఆకాశాన్ని కబళించేలా నింగిని నేలను తలక్రిందులు చేయగల ఉత్సాహంతో దేవతల నగరమైన అమరావతికి బయలుదేరాడు. ఈ ప్రకారంగా బలవంతుడైన బలిచక్రవర్తి ఇంద్రునిపై పగ సాధిద్దామని చాలా దూరం ప్రయాణించి స్వర్గాన్ని సమీపించాడు. ఆ స్వర్గం పుణ్యాత్ములకు నివాస స్థానం. అక్కడ రోగాలు, దుస్వప్నములు, ఆకలి బాధలు, దుఃఖాలు వంటివి ఏవీ ఉండవు. సువాసన గల పుష్పములు, చిగుళ్ళు, ఫలములతో నిండి ఉన్న చెట్లు విస్తారంగా ఉంటాయి. గాలికి సవ్వడి చేస్తూ జెండాలు ఎగురుతూ ఉంటాయి. దేవతా విమానములు తిరుగుతూ ఉంటాయి. పవిత్రమైన ఆకాశగంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దేవేంద్రుని నగరం సంపదకు ఆలవాలం. ఆ విధంగా బలిచక్రవర్తి మిక్కిలి విశాలంగా ఉన్న దేవతల రాజధాని పొలిమేర్లలోకి ప్రవేశించి ముందుకు సాగుతున్నాడు. మొదట పెద్ద పెద్ద తోటలు కనిపించాయి. ఆ తోటలలోని చెట్లు ఎల్లప్పుడూ అందంగా చిగురిస్తూ రెమ్మలతో, మొక్కలతో, సగం విచ్చిన పూలతో, నిండుగా విరిసిన పూల గుత్తులతో, పూపిందెలతో, లేత కాయలతో, దోరకాయలతో, పండ్ల గెలలతో నిండి బరువెక్కి వంగి ఉన్నాయి. దట్టమైన ఆ తోటలలో తుమ్మెదల గుంపుల జంటలు వదలకుండా సొగసైన పూలతో నిండి ఉన్న మకరందాన్ని కొసరి కొసరి త్రాగి ఝుమ్ఝుమ్మని సంతోషంతో విహరిస్తున్నాయి. కోయిల గుంపులు జంటపాయక కలసి మెలసి గున్నమామిడి చెట్ల కొమ్మలలో ముసరి సొంపుగా చిగురుటాకులు తింటూ ఉత్సాహంతో గానం చేస్తున్నాయి. చిలుకల గుంపులు త్వరపడుతూ, పోరాడుతూ, నేర్పుతో తీయని పండ్లు తింటూ కలకల ధ్వనులు చేస్తున్నాయి. పావురాలు చిలుకలను మించి ఆకాశానికి ఎగురుతూ తమ నెలవులపై వ్రాలి ఇంపుగా గుబాళిస్తున్నాయి. రాయంచలు చెలువైన సరస్సుల వద్ద ఉత్సాహంగా పెంటి హంసలతో కలిసి తమ వాడి ముక్కులతో లేత తామర తూళ్ళు చీల్చి తింటూ సంతోషంగా సవ్వడి చేస్తున్నాయి. అందమైన ఆ సరస్సులు హంసల కాంతి కంటే అధికంగా మిలమిలా మెరుస్తూ లక్ష్మీ మందిరాల వంటి బంగారు పద్మాలతో విరాజిల్లుతున్నాయి. ఆ సరస్సుల అలల్లో తడిసిపోయి వడవడ వడుకుతూ అల్లిబిల్లిగా అల్లుకొని నేలవ్రాలిన దట్టమైన తీగల సందులలో చొరబడి ఇంపైన పూల వాసనలతో బరువెక్కిన చల్లగాలులు లోపలకు దూరలేక చతికిలపడుతున్నాయి. ఆ గాలులతో కలిసి పైకెగిరిన పుప్పొడులు ఆకాశంలో నిండి రంగురంగుల మేలుకట్టు చాందినీలను సృష్టిస్తున్నాయి. పుప్పొడి రంగులతో కలిసిన కాలువల గట్లపై ఇచ్చవచ్చినట్లుగా పచ్చిక గుబురులు మేస్తూ, మైమరచి నెమరవేస్తూ, తమ పెద్ద పొదుగులు కదిలిస్తూ కామధేనువులు నడిచివస్తున్నాయి. వాటి దూడలు చెంగు చెంగున దూకుతూ ఆడుకుంటూ తల్లుల వెంట వెడుతున్నాయి.
కామధేనువులు దూడలతో కూడి ఇండ్ల వాకిండ్లు చేరి పౌరులు కోరినంత పాలను కురిపిస్తున్నాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాలు ఆ కామధేనువులకు నిలువ నీడనిస్తున్నాయి. ఆ కల్పవృక్షాల చిగుళ్లను, పూల గుత్తులను కోసి మదపు టేనుగులు ఆడ ఏనుగులకు ప్రేమతో ఇచ్చి సంతోషింపచేస్తున్నాయి. ఆ మదపు టేనుగులు క్రీడా పర్వతాల సొగసుతో ఒప్పారుతున్నాయి. తళతళలాడే మకర తోరణాల స్తంభాల వద్ద రంభాద్యప్సరసలు నిలబడి ఉన్నారు. వారు మన్మథుడు ఒరలో నుండి తీసిన వాడి కత్తుల వలె తళతళ మెరుస్తున్నారు. నిలుకడ గల మెరుపు తీగ వలె ఉన్నారు. కాళ్ళు చేతులు గల నెలవంకల వలె ఉన్నారు. రూపు దాల్చిన మోహిని విద్యల వలె చూపులకు హాయి కలిగిస్తూ విమానాలపై స్వర్గలోకానికి వచ్చే పుణ్యాత్ములకు త్వరగా ఎదురుపోయి సగౌరవంగా తోడుకొని పోతున్నారు. ఆ పట్టణానికి చుట్టూ అందమైన అగడ్తలు ఉన్నాయి. ఆ అగడ్తల నీటిలో కలహంసలు, రాజహంసలు, చక్రవాకములు, బెగ్గురు పక్షులు విహరిస్తూ ఉంటాయి. అందలి కలువలతోనూ కమలాలతోనూ తుమ్మెదలు సంతోషంతో సంచరిస్తూ ఉంటాయి. ఆ అగడ్తలు తరంగాలు లేని గంగానది ఆకాశానికి పొంగినట్లు వెరకు కలిగిస్తూ ఉంటాయి. దేవకన్యలు గుంపులు గుంపులుగా చేరి వాటిలోని తేట నీటిలో అందంగా హాయిగా జలకాలు ఆడుకుంటూ ఉంటారు. ఆ పట్టణం ముంగిట్లో భద్రమైన బంగారు తలుపులు గల పెద్ద గోపురాలున్నాయి. ఆ గోపుర ద్వారాల గడపలను అక్కడి దేవవేశ్యలు పూజిస్తూ ఉంటారు. ఆ ద్వారాల ప్రక్కన అరుగులపైన రత్నాల కాంతులు వెదజల్లే ఇంద్రనీలాల స్తంభాలు ఉన్నాయి. ఆ 4 ద్వారాలకు పద్మరాగాల మాలలు వ్రేలాడుతూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర ఉన్న చావిళ్లలో పరాక్రమవంతులైన ద్వారపాలకులు ఆయుధాలు ధరించి మెలకువతో కాపలా కాస్తూ ఉంటారు. వారు దేవదానవుల యుద్ధాల ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అచ్చటి ఎత్తైన మెట్ల వరసలు వీరరస సముద్రపు చెలియల కట్టల వంటి అచ్చమైన పాలరాళ్లతో కట్టబడి ఉన్నాయి. అచ్చటి కోటలు అత్యంత శోభాయమానములై వజ్రాలతోనూ వెండితోనూ నిర్మింపబడి ఉన్నాయి. ఆ కోటల పైభాగాలు నిండు చంద్రుని కిరణాలు వెల్లివిరిసే తెల్లని అద్దాల వలె ఉన్నాయి. వాటి కాంతులు చుక్కలను ధిక్కరిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద వెండి ప్రాకారాలు ప్రకాశవంతములై ఉండగా ఆ ప్రాకారాలపై మరకత మణులతో నిర్మించిన బురుజులు ఉన్నాయి. కోట్ల కొలది గంధర్వ సైనికులు యుద్ధ సన్నద్ధులై వాటిని కాపాడుతూ ఉంటారు. ఆ బురుజులపై ఎత్తైన వజ్రాల స్తంభాలున్నాయి. వాటి మీద శత్రువీరుల ప్రాణాలు తీసే శతఘ్నులు అమర్చబడి ఉన్నాయి. వాటికి 2 వైపులా ఆరిపోని దీపాల వలె సూర్య చంద్ర మండలాలు వెలుగుతూ ఉంటాయి. ఆ పట్టణంలోని మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. అందలి సుందరీమణులు చంద్రబింబాన్ని నికుటద్దంగా భావించి తొంగి చూస్తూ తమ నొసటిపైని ముంగురులను సరిదిద్దుకొని తిలకాలను అలంకరించుకుంటారు. ఆ మేడల లోపల బంగారుమయములైన పరుపులు, కిటికీలు, ఉయ్యాలలు, సోపానాలు మొదలైనవి ఎంతో మనోహరంగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఆ మేడల యొక్క బంగారు కిటికీల నుండి కర్పూరము, కుంకుమ పువ్వు, సాంబ్రాణి కలసిన సువాసనల పొగలు వెలువడుతూ ఉంటాయి. ఆ పొగలను మేఘాలని భ్రమపడి నెమళ్ళు అనుకోకుండా తమకు పండుగ వచ్చిందని ఆనందంతో తమ రంగురంగుల పింఛాలను విప్పి చెట్ల కొమ్మలపై నాట్యాలు చేస్తూ ఉంటాయి. అప్పుడు నెమళ్ల పింఛాలను అల్లెత్రాళ్లుగాను వాటి కేకలను ధనుష్టంకారాలుగాను భావించి వెంటనే సూర్యునిపైకి ఉరికే రాహువు వలె జెండాలు ఆకాశానికి ఎగురుతున్నాయి. జెండాలు, గొడుగులు తమ యుద్ధ లక్షణాలుగా అవక్ర పరాక్రమంతో విజృంభించి పెద్ద పులుల వలె, ఏనుగుల వలె, సింహాల వలె, శరభ మృగముల వలె, తోక చుక్కల వలె శత్రువులను లెక్క చేయకుండా కేకలు వేస్తూ గుములు గుములై వీర సైనిక సమూహాలు రాక్షసులతో ద్వంద్వ యుద్ధాలు చేయటం కోసం దుముకుతున్నాయి. చక్రాల ధ్వనులు ఉరుముల వలె ధ్వనింపగా వీరుల శరవర్షాలతో మేఘాల వలె ఒప్పుతూ ఉన్న రథాలు రాజిల్లుతున్నాయి. ఆ రథాలకు సూర్యుని గుర్రాలను, వాయువును, మనస్సును మీరిన వేగంతో పరిగెత్తగల గుర్రాలు పూంచబడి ఉన్నాయి. ఆ పట్టణంలో ఎత్తైన తెల్లని మదపుటేనుగులు ఉన్నాయి. వాటి చెక్కిళ్ల మీది మదజల కణాల సమూహాలు సహస్ర నయనుడైన దేవేంద్రుని ఔదార్య విశేషాలను లెక్కిస్తున్నట్లు ఉంటాయి.
ఇంద్రుణ్ణి సందర్శించటానికి గుమికూడిన సమస్త దిక్పాలకుల శుభకరములైన బంగారు కరకంకణాల నుండి రాలిన ధూళి కణాలతో ఆ పట్టణంలోని వీధులన్నీ నిండి ఉన్నాయి. ఆ మార్గాలకు పైభాగాలలో లక్షల కొలది విమానాలు వస్తూ పోతూ ఉంటాయి. అవి రోహణ పర్వతం చర్యల వలె వెలుగులు వెదజిల్లుతూ ఉంటాయి. ఆ విమానాలలో తమ ప్రియులతో విహరించే అందగత్తెలు భేరి, వీణ, పణవము, మద్దెల, బాక, శంఖము మొదలైన వాటిని మ్రోగిస్తూ వాటికి తగినట్లుగా పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ ఉంటారు. ఆ నగరంలోని చతుష్పదాలలోని గృహ పరంపరల ముంగిళ్లలో పెద్ద పెద్ద రత్నాల దీపాలు వెలుగుతూ ఉంటాయి. దేదీప్యమానములైన సభామండపాలలో చింతామణులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ స్వర్గ పట్టణం సముద్రం చేపలతో నదుల సంగమంతో పేరు పొందినట్లుగా దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో పేరెన్నికగన్నది. ఆ పట్టణం పవిత్రమైన అక్షరాలతో నిండిన వేదవాక్యం వలె నిర్మలమై ఉన్న సువర్ణంతో భాసిస్తుంది. ఆ పట్టణం సర్పరాజులతో ప్రకాశించే శివుని కంఠం వలె ధనవంతులైన ప్రభువులతో ఒప్పారుతోంది. ఆ పట్టణం గురువులతో, లఘువులతో, యతులతో కూడి ఉన్న వృత్తం వలె గురువైన బృహస్పతి యొక్క నీతి నియమాలను కూడుకుని ఉన్నది. ఆ పట్టణం ఖరదూషణాది రాక్షసులు చేరుకోలేని శ్రీరామచంద్రుని తేజస్సు వలె కఠినమైన దోషాలను కలిగి ఉన్న వారికి పొందరానిదై శోభిల్లుతోంది. ఆ పట్టణం స్వచ్ఛమైన హృదయంలో స్ఫురించే విద్వాంసుని చరిత్ర వలె నిర్మల మనస్సులతో కూడి ఉన్న పుణ్యాత్ములతో ప్రకాశిస్తోంది. ఆ పట్టణం అభిమానవంతుని ప్రవర్తన మంచి మార్గంతో కూడి ప్రకాశించినట్లుగా ఆకాశ మార్గంలోని చుక్కలతో కూడి చక్కగా ఉన్నది. ఆ పట్టణం అందమైన అరటి చెట్లు, అశోక వృక్షాలను కలిగి ఉన్న ఉద్యానవనం వలె రంభాదులతో కూడి ఉంది. ఆ పట్టణం సుగంధంతో కూడిన పుష్పాల వలె కామధేనువుతో, దేవతలతో నిండి ఉంది. ఆ పట్టణం మహోన్నతమైన భూమండల భారాన్ని ఓర్పుతో వహిస్తున్న ఆదిశేషుని శిరస్సు వలె విశేషమైన క్షమాగుణంతో ఒప్పారుతోంది. అటువంటి ఐశ్వర్యవంతమైన పరమధన్యమైన ఆ అమరావతి నగరానికి చేరిన బలిచక్రవర్తి ఆ నగరం కోటను చుట్టుముట్టడానికి సైన్యాలకు ఆజ్ఞను ఇచ్చాడు. మార్గాలన్నీ అరికట్టి గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఆ ఇంద్రుని నగరంలోని స్త్రీజనం ఎప్పుడూ చిరునగవులతో నిత్య నూతనంగా ఉంటారు. కాలానికి లొంగి కన్ను మూయరు. ఎప్పుడూ నిత్య యవ్వనవతులై ఉంటారు. అధార్మిక ప్రవర్తన కలవారి చెంత చేరరు. పుణ్యజనుల సాంగత్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. అటువంటి పట్టణంలో భరించశక్యం కాకుండా వెలువడుతున్న రాక్షసుల శంఖధ్వనులు దేవతా స్త్రీల గర్భములు చలించి లోపలి శిశువులు ఆవురావురుమంటూ ఆక్రోశించే విధంగా ఉన్నాయి. అప్పుడు బలిచక్రవర్తి వచ్చి పట్టణాన్ని ముట్టడించడాన్ని చూసిన దేవేంద్రుడు వెంటనే కోటకు రక్షణ ఏర్పాటు చేశాడు. దేవతా వీరులతో కలిసి గురువైన బృహస్పతిని పిలిపించి బలిచక్రవర్తి దండయాత్ర గురించి తెలియచెప్పాడు. ఆ బలి ఘోర రాక్షసులతో కూడి ప్రళయాగ్నిలా మండిపడుతున్నాడు. పూర్వం జరిగిన యుద్ధంలో మనతో ఓడిపోయి నేడు తిరిగి వచ్చాడు. ఏ తపస్సు వల్ల వీడికి శక్తి వచ్చిందో తెలియడం లేదు. ఈ దుర్మార్గునకు ఎవరు తోడుగా వచ్చాడో, వీనిని గెలవడానికి తగిన సాధనం ఏమిటి? ఇప్పుడేమి చేద్దాం? వీని పరాక్రమానికి అడ్డుపడేది ఎవరు? ఈ బలిచక్రవర్తి ఆకాశాన్ని కూడా కబళించేటంతలా ఉన్నాడు. మేరు పర్వతం కంటే ఎత్తు పెరిగి విర్రవీగుతున్నాడు. కాలయమును వలె వచ్చి మన మీద పడ్డాడు. తిరగబడితే బ్రహ్మను కూడా భంగపరుస్తాడు అని ఇంద్రుడు వాపోతూ ఇంకా ఇలా అన్నాడు. మహాత్మా బృహస్పతి, రాజ్యాన్ని వీడికి వదిలిపెట్టడానికి వీలు లేదు. యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు. వెడితే తిరిగి వస్తామనే నమ్మకం లేదు. ఈ రాక్షసుడి చేతిలో ప్రాణాలు కోల్పోలేము. వీడి బారి నుండి తప్పించుకుని బ్రతికే దారి తెలుపుము. ఇలా బలి బారి నుండి తప్పించుకోవడం ఎలా అని అడిగిన ఇంద్రుడితో బృహస్పతి ఇలా అన్నాడు. దేవేంద్ర, శ్రద్ధగా విను. బ్రహ్మవాదులైన భృగువంశపు బ్రాహ్మణులు వీనికి బల సంపదను సమకూర్చారు. ఈ రాక్షసుని ఎదిరించడానికి విష్ణువునికి, శివునికి తప్ప
నీకు కానీ నిన్ను మించిన ఇంకెవరికీ కానీ శక్తి చాలదు. నీవిప్పుడు రాజ్యాన్ని రాజధానిని విడిచిపెట్టి వెళ్ళడమే మేలు. పగవారి కష్టాలు వచ్చినప్పుడు పసిగట్టి మళ్ళీ తిరిగి రావడం మంచిదని నా అభిప్రాయం. బలికి బ్రాహ్మణుల శక్తి వలన బలం సమకూరింది. కొన్నాళ్లు పోయాక వీడు బ్రాహ్మణులను గౌరవించడు. దానివలన వీని పరాక్రమం సన్నగిల్లుతుంది. అంతవరకు శత్రువు పేరు కూడా ఎత్తవద్దు. ఎదిరించి శత్రువుని జయించాలి, లేదా వాడితో సమానంగానైనా పోరాడాలి, లేదా రణరంగంలో వీరమరణం పొందాలి. గెలుపు, సమానత్వము, మరణము కలగవు అనే పక్షంలో ముందే తొలగి వెళ్ళిపోవడమే మేలైన పని. ఈ విధంగా బృహస్పతి సమయోచితమైన కర్తవ్యాన్ని తెలియజెప్పాడు. ఆ మాటలకు ఇంద్రుడు, దేవతలు ఒప్పుకున్నారు. స్వర్గలోకాన్ని విడిచిపెట్టి తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన చోట్లకు వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి పగవారు లేని అమరావతిని సునాయాసంగా ఆక్రమించాడు. ముల్లోకాలను తన వశం చేసుకున్నాడు. విశ్వవిజేతై చాలా కాలం పాలించాడు. శిష్యులపై వాత్సల్యం కలిగిన శుక్రుడు మొదలగువారు బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేయించారు. చేయి సాచి దానం అడిగితే యాచకులు ఆ రాక్షస మహారాజు బలిచక్రవర్తి రాజ్యంలో లేరు. దాతలు తమ దానం ఇచ్చే గుణం వదిలిపెట్టలేదు. సకల పంటలు సానుకూలంగా పండేవి. శత్రువులు లేరు. దేవాలయాలు ఉత్సవాలతో వేడుకలతో వెలుగుతుండేవి. బ్రాహ్మణుల కోరికలు తీరేవి. కాలానికి తగిన విధంగా వానలు కురిసేవి. దానితో భూమికి వసుంధర అనే పేరు సార్థకమైంది. దేవతలు తరలిపోవడం, బలి అమరావతిని ఆక్రమించుకోవడం జరిగిన పిమ్మట దేవతల తల్లి అయిన అదితి అమరావతిని రాక్షసులు ఆక్రమించుకోవడం, దానితో తలదాచుకోవడానికి తనకు పుట్టిన దేవతలు తరలిపోవడం తలుచుకుంటూ దిక్కులేని దాని వలె దుఃఖించింది. ఒకనాడు ఆమె భర్త కశ్యప ప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి వచ్చాడు. అదితి చేత పూజలు అందుకున్నాడు. బాధతో కుంగిన ఆమె ముఖపద్మాన్ని చూచి ఆమెను చేరదీసి ఓదార్చాడు. ఓ కమలాక్షి, ఎందుకు బాధపడుతున్నావు అని అంటూ ఇంకా ఆ తపప్రభావశాలి ఈ విధంగా పలికాడు. ఓ ఇంతి, వేదములు చదివిన బ్రాహ్మణులు ఏ లోటు లేక సుఖంగా ఉన్నారా? దేవతార్చనాది ఆచారాలు జరుగుతున్నాయా? గృహస్థులు ప్రతిదినము చేయవలసిన అగ్నిహోత్రాది కర్మములను సమయము తప్పకుండా చేస్తున్నారా? కుమారులు ధర్మము తప్పకుండా నడుస్తూ ఉన్నారా? అభ్యాగతులకు అన్నపానాదులు సరిగ్గా ఇచ్చుచుంటివా? యాచకులను, సేవకులను, సుజనులను పరాకు లేకుండా గౌరవించుచుంటివా? అన్నం కానీ, మజ్జిగ కానీ, నీళ్లు కానీ, కూర కానీ తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి. అలా పెట్టని వారు ఎంత ధనవంతులైనా పేదవారే. మరియు విష్ణువుకు ముఖము అగ్ని మరియు బ్రాహ్మణులు కనుక అగ్ని బ్రాహ్మణులు తృప్తి పొందితే విష్ణువు కూడా తృప్తిని పొందుతాడు. విష్ణువు తృప్తి పడితే సమస్త లోకాలు కూడా తృప్తి పడతాయి. నీ కుమారులు నీవంటే భయభక్తులతో ఉంటున్నారా? నీ కోడళ్ళందరూ నీకు ఎదురు చెప్పి ఇబ్బంది పెట్టక ప్రవర్తిస్తున్నారా? ఇంటిలో ఏ ఇబ్బంది లేదు కదా? ఈ విధంగా అడిగిన కశ్యప ప్రజాపతితో అదితి ఇలా అన్నది. హృదయేశ్వర, కొంచెం కూడా ప్రేమ లేక దితి కుమారులు, మనుమలు గొప్ప బలంతో దేవతలందరినీ పారదోలి సాహసంతో విరోధులై అమరావతిని ఆక్రమించి ఏలుతున్నారు. నీకేమని చెప్పుదును? మేలు కలిగేటట్లు ఆలోచించి చూడు. అక్క చెల్లెండ్లమై ఉన్నను దితి నాతో కలహాన్ని మానదు. రాక్షసులు దేవతలను మొత్తుచుండగా చూచి తగదని వారింపదు. బాగు అంటూ మెచ్చుకుంటుంది. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు సచి ఈనాడు పలు కష్టాలకు గురి అయి బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్య సంపదను పోగొట్టుకొని ఈనాడు అడవులలో ఇడుమలు పడుతున్నాడు. కలవారి బిడ్డలయ్యే అల్లారు ముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు బోయపిల్లల వెంట తిరుగుతున్నాడు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు ఆలవాలమైనది. అన్ని లోకాలలోనూ బలవంతుడవుతున్నాడు. వానిని ఇంద్రుడు నిలువరించలేకపోతున్నాడు. యజ్ఞాలలో హవిర్భాగాలన్నిటినీ బలి దోచుకుంటున్నాడు. ఒక్క కబళం కూడా దేవతలకు చిక్కనివ్వడు. మహాత్మా, బిడ్డలందరి పట్ల నీవు సమానమైన వాడవు. ప్రేమతో బిడ్డలకు కన్న ప్రజాపతివి. కాబట్టి నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండింపవలదా?
మహానుభావ, ఉత్తములైన దేవతలు కష్టాలకు గురి అయినారు, భాగ్యాలు కోల్పోయినారు. వారి దుఃఖాన్ని తొలగించు. వారిని అమరావతిలో నెలకొల్పడము, రాక్షసులను శిక్షించడము చేయదగినది మంచి పని. ఈ కార్యం ఏ విధంగా నెరవేరుతుందో తొందరగా ఆలోచించు. మమ్మల్ని నీ కరుణారస ప్రవాహంలో ముంచెత్తు. పై విధంగా పలికిన ప్రియురాలి మాటలు విని కశ్యప ప్రజాపతి కొంచెం సేపు చింతించినాడు. జ్ఞానదృష్టితో రాబోయే కాలంలోని సంగతులను తెలుసుకొని ఇట్లా అన్నాడు. దేవి విను. తండ్రి ఎవడు, కొడుకెవడు, పుట్టిన స్థలాలు ఏవి, పుట్టుకకు కారణమేది, శరీరాలు ఏ పాటివి, ఈ సంసారాలు ఏ మాత్రమైనవి ఆలోచిస్తే ఇదంతా భగవంతుడైన విష్ణుదేవుని మాయ తప్ప మరేమీ కాదు. అజ్ఞానంలో బంధింపబడి ఉండడమే దీనికి మూలం. అందువల్ల జరిగిన దానికి చింతించవద్దు. అయినప్పటికీ ఇప్పటికి తగిన కార్యాన్ని చెప్పుతాను విను. ప్రియులారా, భగవంతుడు, పురుషోత్తముడు, జనార్దనుడు, దయాసముద్రుడు, సర్వాంతర్యామి, జగదీశ్వరుడు అయిన విష్ణుమూర్తిని ఆరాధించు. ఆయన సంతోషిస్తే చాలు, నీ కోరికలు నెరవేరుతాయి, అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అతనిని పూజించి సమస్త సంపదలను పొందవచ్చు గదా. ఈ విధంగా చెప్పిన కశ్యపుని మాటలను విని అదితి ఇట్లా అన్నది. స్వామి, పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువును ఏ విధంగా ధ్యానించాలి? అందుకు తగిన మంత్రమేది? దాని నియమాలు ఏవి? పూజింపవలసిన కాలమేది? సెలవివ్వు. పై విధంగా అడిగిన అదితికి కశ్యపుడు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. అందుకు తగిన కాలాన్ని, మంత్రాన్ని, నియమాన్ని, వ్రతకాలంలో పాటించవలసిన ఉపాసనా విధిని, దానభోజనాది విధానాలను బోధించినారు. అదితి ఫాల్గుణమాసం శుక్లపక్షం మొదటి దినాన ఆ వ్రతాన్ని ప్రారంభించింది. 12 దినాలు యథావిధిగా భగవంతుని పూజించింది. వ్రతం ముగియగానే నియమవంతురాలైన ఆమెకు విష్ణువు ప్రత్యక్షమైనాడు. ఆయన చతుర్బాహుడు, శంఖాన్ని, చక్రాన్ని, గదను ధరించి ఉన్నాడు. పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకుని ఉన్నాడు. కన్నులకు కానరాని భగవంతుడు ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. అదితి కన్నుల నుండి సంతోషం వల్ల కురిసిన కన్నీళ్లు ఆమె వక్షస్థలంపై ప్రవహించినాయి. ఆమె శరీరమంతా పులకరించింది. భక్తితో స్తోత్రాలు చేస్తూ నుదుటిపై చేతులు జోడించి స్వామికి నమస్కరించింది. అదితిదేవి ఆ దేవదేవుని రూపాన్ని చూపులతో తనివి తీరా త్రాగింది. నిండు సంతోషంతో మైమరచి ఆ స్వామిని మృదు మధుర వాక్కులతో ఇట్లా స్తుతించింది. యజ్ఞేశ్వర, విశ్వంభర, అచ్యుత, నీవు భక్తుల పాలి కల్పవృక్షానివి, సుగుణ నిధివి, పూజించేవారిని బ్రోచేవాడవు, కమలాల వంటి కన్నులు కలవాడవు, పరమాత్ముడవు, వేదాలకు ఆధారమైన వాడవు, అంతటా నిండిన వాడవు, లోకమే రూపమైన వాడవు, దిక్కులేని దీనులను చేరదీసేవాడవు, పాదంలో పవిత్రమైన గంగానది కలవాడవు, లోకాలు పుట్టి పెరిగి గిట్టడానికి కారణమైన వాడవు, ఎల్లప్పుడూ ఆనందంతో అలరారేవాడవు, శాశ్వతమైన లీలావిలాసాలు కలవాడవు, ఈ లోకంలో మంచి ఆయుస్సు, మనుగడ, కలిమి, ఇహము, పరము, ధర్మార్థకామాలు, వేద విజ్ఞానము, శత్రుజయము నిన్ను పూజించిన వారికి లభించవు కదా. తండ్రి, బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను ఆదరించి బెదిరించి స్వర్గలోకాన్ని పాలిస్తున్నారు. ఆ బెంగతో దేవతల కన్న తల్లినైన నాకు కంటికి నిద్రే కరువైంది. నా బిడ్డల బాధ పోగొట్టి కాపాడు అని పలికిన అదితి మాటలు విని శ్రీ మహావిష్ణువు చిరునవ్వు చిందించినాడు. శరణు వేడిన వారికే కామధేనువైన ఆ పరమాత్ముడు అదితితో ఇట్లా అన్నాడు. అమ్మా, తేజస్సుతో కూడిన రూపంతో నీ కడపన జన్మిస్తాను. నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ మగడు నీవు మెచ్చుకునేటట్లుగా చేస్తాను. మీ ఆలుమగలు ఆనందించేటట్లు చేస్తాను. రాక్షసులు కళవళపడేటట్లు కూడా చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. సహనంతో కూడిన ఉపాయంతో తప్ప బలం చూపెట్టి రాక్షసులను మట్టిపట్టడానికి వీలు లేదు. నీ నియమానికి భక్తికి నేను సంతోషించాను. ఇంద్రుడు, శచీదేవి, దేవతలు సంతోషించే విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి ఇంద్రునికి ఇస్తాను. నీవు బాధపడవద్దు. నా రూపాన్ని తలుచుకుంటూ నీ భర్తను సేవించు. నేను నీ గర్భంలో చేరతాను. మక్కువతోనూ కనికరంతోనూ నన్ను కాపాడవమ్మా.